నేను వ్యవస్థాపక పివి రావు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడిని. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని, పేద బడుగు బలైన వర్గాలు ఉండాలి, తినాలి, బతకాలంటే 2024లో మళ్ళీ సీఎం అవ్వాలని రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు విజయనగరం రావడం జరిగింది. నా పర్యటన ముఖ్య ఉద్దేశం కరోనా కష్టకాలంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, పేద బడుగు బలైన వర్గాలకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంచుమించుగా 2,70,000 కోట్లు పేద బడుగు బలైన వర్గాలకి సీఎం గారు డైరెక్ట్గా డీబీటీ, నాట్ డీబీటీ ద్వారా పేదలకు అందజేయడం జరిగింది. దానిలోనే ఓన్లీ ఎస్సీలకి 70,000 కోట్లు, ఎస్సీ పేద బడుగు బలైన వర్గాలకు ఎస్సీలకి 70,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఎస్సీలకి 70,000 కోట్లు ఇచ్చిన దాన్ని నేను సీఎం గారికి మద్దతు తెలుపుతూ దాన్ని పాంప్లెట్ రూపంలో రాష్ట్రంలో ఉన్న మాలలందరికీ, మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తూ నేను పర్యటన చేయడం జరిగింది. మహాకూటమి ఏం చెప్తుందంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రం రావణ కాష్ట అయిపోయింది, రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రావణ కాష్ట అయింది అని పదే పదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల్లో పెన్షన్ కావాలన్న లంచమే, రేషన్ కార్డు కావాలన్న లంచమే, డెత్ సర్టిఫికేట్ కావాలన్న లంచమే, బెర్త్ సర్టిఫికేట్ కావాలన్న లంచమే, ప్రతిదీ లంచంతో ముడిపడి ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రోకరేజీ, మీడియాటింగ్ పోయి ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా క్యాండిడేట్కి అందడం జరుగుతుంది. మీడియాటింగ్ అనేది లేదు. ఇప్పుడు 2,70,000 కోట్లు కూడా డైరెక్ట్గా పర్సన్కే చేరింది. అయ్యా, ఈయన 14 నుండి 19 వరకు చూస్తే 2,700 కోట్లు ఇచ్చాడు ఎస్సీలకి. 2,700 కోట్లు, 2,000 కోట్లు వీళ్ళ బినామీలు నొక్కేశారు, 700 కోట్లే పేదలకు అందిని. ఈయన చెప్తా ఉన్నాడు మహాకూటమి ఎస్సీలకి అన్యాయం జరిగింది, బీసీలకి అన్యాయం జరిగింది, మాలలకు అన్యాయం జరిగిందని పదే పదే చెప్తున్న చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ 2012లో, 14లో, 19లో బీసీ డిక్లరేషన్ చేసి 100 సీట్లు ఇస్తాడు. బీసీలకి ఇంచుమించుగా ఆయన ఇచ్చింది 34 సీట్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 60 సీట్లు ఇచ్చాడు బీసీలకి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 100 సీట్లు ఇచ్చాడు. సోషల్ ఇంజనీరింగ్ ఉన్నది, సామాజిక న్యాయం ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. వర్గాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి, తినాలి, బతకాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి. చరిత్రలో, భారతదేశ చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో ఒక నవరత్నాల పేరుతో పేద బడుగు బలైన వర్గాలకి అండగా కొండగా ఉంటున్నది. 2,70,000 కోట్లలో ఇచ్చిన చరిత్ర ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మోడీ గారు కూడా ఇన్ని పథకాలు అమలు చేసిన చరిత్ర లేదు. నేనేం చెప్తున్నానంటే భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో 5 కోట్ల జనాలు సస్యశ్యామలంగా ఉండాలి, రాష్ట్రం అంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. ఎందుకంటే మాయ కూటమి రకరకాలుగా ఇప్పుడు ఏమో బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేస్తే బీజేపీలో మాకు సంబంధం లేదంటున్నారు. అయ్యా, మరి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని మేనిఫెస్టోలో పెట్టవచ్చుగా. మరి నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, మరి కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు ఇక్కడ రైల్వే జోన్ ఇప్పించవచ్చుగా, మేనిఫెస్టోలో పెట్టించవచ్చుగా. నేనేంటంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకుందామని చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించాల్సిందిగా, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. ఇంచుమించుగా మాలలు ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 20,000 నుండి 90,000 వరకు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, మాలలందరూ, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో రాజేంద్ర దొర గారు పోటీ చేస్తూ ఉన్నారు. రాజేంద్ర దొర గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని మనసావాచ కర్మన కోరుకుంటున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.